తిరుమలలో త్వరలో జరగబోయే బ్రహ్మోత్సవాలకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు చేసినట్లు టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు. బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై జిల్లా యంత్రాంగంతో సుదీర్ఘ చర్చ సాగిందన్నారు. అన్ని విభాగాల సమన్వయం కోసం చివరి సమావేశం ఏర్పాటు చేశామని వెల్లడించారు. స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించేందుకు సీఎం ఆహ్వానం కోసం వెళ్లామని గుర్తు చేశారు. తిరుమల పవిత్రతను కాపాడుతూ భక్తులకు మంచి సౌకర్యాలు అందించాలని సీఎం ఆదేశించినట్లు ఈవో స్పష్టం చేశారు. కొన్ని చేసుకోవాల్సిన పనులు ఉదాహరణంగా కోయిలాల్వార్ తిరుమంజనంలో మనం దేవాలయం అంతా కూడా శుద్ధి చేసేటువంటి పవిత్రమైనటువంటి కార్యక్రమం ఆగమోక్తంగా నిర్వహించాం. అదేవిధంగా ఆభరణాలు జ్యువెలరీ అంతా కూడా క్లీనింగ్ చేసేటువంటి కార్యక్రమం నిన్న పూర్తి అయింది. స్వామివారి వాహన సేవ టైమింగ్స్ మీరందరికీ తెలిసిందే. సాయంత్రం 7 గంటల నుంచి 9 గంటల వరకు, ఉదయం 8 నుండి 10 గంటల వరకు ఎక్కువ వాహన సేవలు ఉంటాయి. గరుడ్ సేవ నాడు సాయంత్రం 6:30కి వాహన సేవ ప్రారంభిస్తాం. అదే మొట్టమొదటి రోజు 24వ తేదీ పెద్ద శేష వాహనం ఏదైతే ఉందో అది నైటు 9 నుంచి 11 గంటల వరకు ఉంటుంది. ఎందుకంటే అంతకుముందు గవర్నర్ ముఖ్యమంత్రి వారు స్వామివారికి పట్టు వస్త్రం సమర్పించేటువంటి కార్యక్రమం ఉంటుంది ధ్వజారోహణ కార్యక్రమం అయ్యాక. అయితే గత కొన్ని నెలల నుంచి దీనికి కావాల్సినటువంటి ఇంజనీరింగ్ పనులు అన్నీ కూడా శాంక్షన్ చేసుకోవడం, అంటే దాదాపు 9.5 కోట్ల రూపాయలతో సివిల్ వర్క్స్, 5.5 కోట్ల రూపాయలతో ఎలక్ట్రిఫికేషన్, ఈ విద్యుత్ దీపాలంకరణ ఇవన్నీ కూడా వర్క్స్ శాంక్షన్ చేయడం